శ్రీముఖలింగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రం. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయం గోపురాదులను, ప్రాకారాదులను దర్శించుకున్న భక్తులు ఓం శ్రీముఖలింగేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయం గర్భాలయం చుట్టూ శివమందిరాలు దర్శనమిస్తాయి. భక్తులకు ఆగ్నేయంలో అగ్నీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ అగ్నీశ్వరుణ్ణి అగ్నిదేవుడు ప్రతిష్ఠ చేసినట్లు చెబుతారు. అగ్నీశ్వరుడి పక్కన కుమారస్వామి వారు దర్శనమిస్తారు. మహిమాన్వితమైన ఈ స్వామి భక్తుల కుజదోష బాధలను తొలగించడమే కాదు, వారికి సకల ఐశ్వర్య భాగ్యాన్ని కలిగిస్తారని భక్తుల నమ్మిక. కుమారస్వామి వారి పక్కన యమ ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ యమ ఈశ్వర లింగాన్ని సాక్షాత్తు యముడు ప్రతిష్ఠ చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇంకో పక్క నైరుతీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ముందు భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయ ముందు భాగంలో భక్తులకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. కృతయుగంలో గోవిందేశ్వరుడనే పేరు వల్ల తనకాకృతిలోను, త్రేతాయుగంలో మధుకేశ్వరుడనే పేరు వల్ల రజతాకృతిలోను, ద్వాపరయుగంలో జయంతీశ్వరుడనే పేరు వల్ల కాంస్యాకృతిలో భక్తుల పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుడు నేటి కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖము దాల్చి శిలాకృతిలో భక్తులకు శ్రీముఖలింగంలో దర్శనమిస్తున్నాడు. ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శ్రీముఖలింగేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రధానాలయ ప్రాంగణంలో శివనామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్నిచ్చే ఈ ప్రధానాలయ అంతరాలయంలో పంచాయతన మూర్తులు దర్శనమిస్తాయి. ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరులు దర్శనమిచ్చే పంచపీఠం ఈ క్షేత్రంలో ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇదే అంతరాలయంలో ఓ పక్క గజలక్ష్మి అమ్మవారు, మరో పక్క సరస్వతి అమ్మవారు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్రపాలకుడైన విష్ణుమూర్తిని దర్శించుకుని ఓం నమో నారాయణాయ పాహిమాం పాహిమాం అంటూ చేతులు జోడిస్తారు. ఈ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ ఆలయానికి వచ్చే భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
వామదేవ మహర్షి శాపం కారణంగా గంధర్వులు కిరాతకులుగా మారారట. చిత్రసేను అనేవాడు ప్రభువుగాను, మిగిలిన వారు అతని అనుచరులుగాను జీవనం గడుపుతున్నారట. ఆనాడు ఆ అరణ్యంలో విప్ప చెట్లు అధికంగా ఉండేవి. మధుకేశ్వర స్వామి ఉన్న ప్రదేశంపై ఓ పెద్ద పుట్ట పెరిగిందట. దానిపై ఒక విప్ప చెట్టు పుట్టి 2 శాఖలుగా పెరిగిందట. ఆ విప్ప చెట్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే చిత్రసేనుడు జీవనం సాగించేవాడు. చిత్రసేనుడికి చిత్తి, చిత్కల అనే 2 భార్యలుండేవారు. అతడు మధువృక్షంలోని 2 శాఖలను చెరో భార్యకు పంచాడట. చిత్కల శివభక్తురాలు. ఆమె పుట్టనే శివలింగంగా భావించి పూజలు చేయడంతో ఆ మధువృక్ష శాఖల నుండి శివుడు బంగారు పుష్పాలు రాల్చాడట. ఇది తెలుసుకున్న చిత్తి అసూయతో భర్తను ఆ 2వ శాఖను తనకివ్వమని అడిగిందట. చిత్రసేనుడు అలాగే చేసినప్పటికీ చిత్తికి ఎలాంటి సువర్ణ పుష్పాలు లభించలేదట. దీంతో అసూయ పెంచుకున్న చిత్తి భర్తతో తగువులాడిందట. 2 భార్యల నడుమ చిత్రసేనుడు విసిగిపోయి దీనికంతటికీ ఆ మధువృక్షమే కారణమని తలచి వృక్షాన్ని నరికేశాడట. అంతే, ఆ చెట్టు మొదట్లో ఉన్న పుట్టలోంచి మహాగ్ని జ్వాలలు పుట్టగా ఆ తాకిడికి చిత్రసేనుడు చైతన్యాన్ని కోల్పోయి పడిపోయాడట. దాంతో చిత్తి తన భర్తను చిత్కలే చంపేసిందని ప్రచారం పుట్టించగా కిరాతకులంతా చిత్కలను అంతమొందించడానికి అక్కడికి వచ్చారట. చిత్కల శివుణ్ణి ప్రార్థించగా మధుకేశ్వరుడు ముఖాన్ని దాల్చి ముఖలింగేశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడట. భవిష్యత్తులో శివభక్తులైన చిత్కల వంశీయులే కళింగ దేశాన కళింగ బ్రాహ్మణులుగా తనను అర్చిస్తూ పూజాదికాలు జరిపిస్తారని వరమిచ్చి శివుడు శిలారూపాన్ని దాల్చాడట. విష్ణుమూర్తిని దర్శించుకున్న భక్తులు గర్భాలయానికి చేరుకుంటారు. గర్భాలయానికి ముందు భక్తులకు చిన్ని నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకున్న అనంతరం గర్భాలయం బయట భక్తులకు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆది పూజలందుకునే చల్లని దైవంగా పేర్గాంచిన విఘ్నేశ్వరుడి దర్శనం సర్వ విఘ్నాలను తొలగిస్తుందని చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన ముఖలింగేశ్వరలింగాన్ని దర్శించుకొని, తండ్రి పరమేశ్వర, భక్తవ శంకరుడవైన నీవు మా పూజలందుకొని మమ్మల్ని చరితార్థుల్ని చెయ్యి స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. శివనామా భవతరణ శివనామా భవతరణ భవతరణ శివ తవ చరణ భవతరణ శివ తవ చరణ శివనామా భవతరణ